రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 24/2/26న గాజువాక డిపోనందు ఉదయం 4 గంటలకి మొదటి డ్యూటీ నుండి ఉద్యోగస్తులు ఎర్ర బ్యాడ్జీలను ధరించి నిరసన తెలుపుచూ విధులకు హాజరవడం జరిగినది. ఆర్టీసీ సంస్థ యాజమాన్యం 12 డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులు పినాకిల్ సంస్థ ద్వారా నిర్వహించాలని, అందులో 4 డిపోల షెడ్యూల్ మరియు సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసి ఆ డిపోలను పూర్తి స్థాయిలో ఎత్తివేసి ప్రైవేటు వారికి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 24 ఫిబ్రవరి 2026 మంగళవారం గాజువాక డిపో నందు ఉదయం 4 గంటలకి మొదటి డ్యూటీ నుండి ఉద్యోగస్తులు ఎర్ర బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవడం జరిగినది. అనంతరం మధ్యాహ్నం భోజన విరామం సమయమందు గేట్ దగ్గర ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి పిల్లా శంకర్రావు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పే విధానం విడనాడాలని, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం చేపట్టాలని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ విఎస్ఆర్ మూర్తి, డిపో అధ్యక్షులు పిఎస్ రావు, చైర్మన్ ఎంఎస్ బాబు, కోశాధికారి జీవి రమణ, కమిటీ సభ్యులు నీలకంఠం, ఎస్ఏ రాజు, శంకర్, కెవి లక్ష్మి, వైఎన్ రాజు, గ్యారేజ్ కార్యదర్శి కిషోర్ అదేవిధంగా భారీ స్థాయిలో ఉద్యోగులు, గ్యారేజ్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 24/2/26న గాజువాక డిపోనందు ఉదయం 4 గంటలకి మొదటి డ్యూటీ నుండి ఉద్యోగస్తులు ఎర్ర బ్యాడ్జీలను ధరించి నిరసన తెలుపుచూ విధులకు హాజరవడం జరిగినది. ఆర్టీసీ సంస్థ యాజమాన్యం 12 డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులు పినాకిల్ సంస్థ ద్వారా నిర్వహించాలని, అందులో 4 డిపోల షెడ్యూల్ మరియు సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసి ఆ డిపోలను పూర్తి స్థాయిలో ఎత్తివేసి ప్రైవేటు వారికి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 24 ఫిబ్రవరి 2026 మంగళవారం గాజువాక డిపో నందు ఉదయం 4 గంటలకి మొదటి డ్యూటీ నుండి ఉద్యోగస్తులు ఎర్ర బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవడం జరిగినది. అనంతరం మధ్యాహ్నం భోజన విరామం సమయమందు గేట్ దగ్గర ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి పిల్లా శంకర్రావు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పే విధానం విడనాడాలని, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం చేపట్టాలని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ విఎస్ఆర్ మూర్తి, డిపో అధ్యక్షులు పిఎస్ రావు, చైర్మన్ ఎంఎస్ బాబు, కోశాధికారి జీవి రమణ, కమిటీ సభ్యులు నీలకంఠం, ఎస్ఏ రాజు, శంకర్, కెవి లక్ష్మి, వైఎన్ రాజు, గ్యారేజ్ కార్యదర్శి కిషోర్ అదేవిధంగా భారీ స్థాయిలో ఉద్యోగులు, గ్యారేజ్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.